హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్. ఈరోజు మనం హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న అంతేరా కిచెన్లో ఉన్నాం. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాయలసీమకు సంబంధించిన అద్భుతమైన రుచులు మనకు అందిస్తున్నారు. అంతేకాకుండా హ్యాపీ కస్టమర్ చాలామంది ఉన్నారు. సో హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది, ఇక్కడ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది అంటున్నారు. సో మరి మియాపూర్లోని అంతేరాలో ఏం ఫుడ్ స్పెషల్, ఇక్కడ ఏ ఐటమ్స్ చాలా ఇంట్రెస్ట్గా పీపుల్ తింటున్నారు, సో ఇవి అందించే స్పెషల్ ఐటమ్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం రండి. మియాపూర్ అంతేరాలో ఉన్నాం. అంబియన్స్ చాలా బాగుంది, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చల్లగా ఏదైనా డ్రింక్ ప్లాన్ చేద్దాం, ఆర్డర్ చేసుకొని చూద్దాం. మనకి మియాపూర్లో ఉన్న అంతేరాలో మాక్టైల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అవైలబిలిటీలో. సో ప్రతిదీ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది. సో నేనైతే ఒక 5 ఆర్డర్ చేశా. ఇవన్నీ చూస్తుంటే కూడా ఇందులో ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని తెలియడం లేదు. వీటి నేమ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. సో ముందు మనం సరిపోదా శనివారంతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే శనివారం ఏ రేంజ్లో సరిపోతుందో ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సరిపోదా శనివారం టేస్ట్ చేద్దాం. సో దీంట్లో మనకి బీట్రూట్ జ్యూస్, లైమ్ జ్యూస్, సో ఈ కాక్టైల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అదిరిపోయింది అసలు. ఆ మిక్సింగ్ తెలిస్తే పర్ఫెక్ట్గా భలే ఉంటుంది మనం మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు. సో అంతేరాలో చాలా అద్భుతంగా మిక్స్ చేసి ఇచ్చారు మనకి, సూపర్గా ఉంది. సో సాటర్డేనే కాదు ఏ డే వచ్చినా సరిపోదా శనివారం అదిరిపోద్ది. ఆల్రైట్, నెక్స్ట్ మాక్టైల్, దీని పేరే అదిరిపోయింది, వేరే లెవెల్. మరి వేరే లెవెల్లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. సూపర్ ఉంది. సో ఫ్రెష్ యాపిల్ జ్యూస్, కార్న్బెర్రీ జ్యూస్, పీచ్, మింట్ ఇవన్నీ యాడ్ చేశారేమో, ఫెంటాస్టిక్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మీరు మన మియాపూర్ అంతేరాకు వచ్చినప్పుడు సో మాక్టైల్స్లో కానీ కాక్టైల్స్లో కానీ ఏది ట్రై చేద్దామని వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ట్రై చేసుకుంటే మీకే తెలిసిపోద్ది. వేరే లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో ప్రజెంట్ అయితే వెరీ ఫేమస్ కార్తీక దీపం ఈ మాక్టైల్ పేరు. సో టైటిల్ కూడా బాగా ఫేమస్ టైటిల్ పెట్టారు కాబట్టి ఏ రేంజ్లో అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్స్లో హ్యాపీ కస్టమర్స్ ఎక్కువగా ఏది ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ చేసి మనకు అందిస్తున్నారు. సో ఈ మాక్టైల్ కుకుంబర్ అండ్ మింట్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది. చాలామంది ఈ కుకుంబర్ని ప్రిపేర్ చేయరు, కానీ సో ఇక్కడ మనకి అంతేరాలో ఒకసారి మీరు కార్తీక దీపం ట్రై చేయండి, డెఫినెట్గా వచ్చిన ప్రతిసారి ఇదే మాక్టైల్ కావాలి అనుకుంటారు. ఆల్రైట్, నెక్స్ట్ మన దగ్గర ఉన్న మాక్టైల్, దీని పేరు కూడా చాలా బాగుంది, చిన్న సుందరి. సో పేరు భలే ఉంది కదా. మరి చిన్న సుందరి ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఆరెంజ్ జ్యూస్ వేస్తారు, దాంతోపాటు కొంచెం టర్మరిక్ కూడా వేస్తారు. యాంటీబయాటిక్గా మనకు చాలా హెల్తీ ఇది. సో వీళ్ళు ప్రతి మాక్టైల్స్లో కూడా టేస్ట్ చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా చూస్తున్నారు, కాబట్టి డెఫినెట్గా ట్రై చేయాలి. చిన్న సుందరి సూపర్గా ఉంది. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు వచ్చినప్పుడు. ఆల్రెడీ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకంటే నేను ఇందాక నుంచి ఎన్ని ట్రై చేసినా నా లుక్ అంతా అటే వెళ్తుంది అనమాట. ఎందుకంటే దాని పేరే తగ్గేదేలే
తగ్గేదేలే కాక్టైల్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అంతేరా కూడా కనిపిస్తుంది, దీని మీద ఆ సింబల్ కూడా వేశారు. అసలు ఇలా చూస్తుంటే అర్జెంటుగా గోవాలో వెళ్ళి ప్రశాంతంగా ఉన్నట్టుంది కదా ఈ డిజైన్ అంతా. తగ్గేదేలే కొబ్బరి బొండంలోనే మనకి మిక్స్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది కాక్టైల్ అనేది ఇప్పుడు చూద్దాం. కుమ్మేశారు అసలు. తగ్గేదేలే ఏ రేంజ్లో ఉంటుందంటే సింపుల్గా కుమ్మేశారని చెప్పొచ్చు అనమాట. డెఫినెట్గా ట్రై చేయొచ్చు కాక్టైల్ లవర్స్ అందరూ దీన్ని. ఇప్పుడు మన మెయిన్ కోర్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఆల్రైట్, ఇక మెయిన్ కోర్స్లోకి వచ్చాం. ముందుగా మనం రాగి సంగటి నాటుకోడి కూర. సో అంతేరా అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రుచులు. సో మెయిన్ కోర్స్లో ముందుగా మనం రాయలసీమ రుచుల్ని టేస్ట్ చేయబోతున్నాం. సో రాగి సంగటి అంటే అందరికీ ఫేవరెట్, అంటే రాయలసీమ స్పెషల్ అయినా ఎవ్రీవన్ లైక్ చేస్తారు. బాయిలర్ కోడి కాదు, నాటుకోడి కూర ఉంటే ఆ టేస్టే వేరు. నేను ఇక్కడ విత్ గీ కూడా ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయొచ్చు దీంట్లో నెయ్యి కూడా వేసుకొని. సో రాగి సంగటి అయితే ఫస్ట్ చూడగానే లుక్ అదిరింది, నాకు చాలా బాగా నచ్చింది. సో గట్టిగా లేకుండా అలా అని మరీ మెత్తగా లేకుండా, సో ఇలా ఉంటే రాగి సంగటి మనం ఎక్కువ తినాలి అనిపిస్తుంది. అండ్ దీంతో నాటుకోడి కూర మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది అసలు ద పర్ఫెక్ట్ కాంబినేషన్. ఏంటి అంటే ఇవి రెండే, ఎవరైనా చెప్తారు రాయలసీమ వెళ్ళాలి, ఆ రాయలసీమ పేరు రాగానే మనకు గుర్తొచ్చేది ఈ కాంబినేషనే. సో రాగి సంకటిలో నాటుకోడి కూర మిక్స్ చేసుకొని ఇప్పుడు ట్రై చేద్దాం అసలు. సో ఇంకా నేను ఫస్ట్ అయితే గీ వేసుకోలేదు, మరీ స్పైసీ అనిపిస్తే అప్పుడు ట్రై చేద్దాంలే అనుకుంటున్నా. బట్ గీతో కూడా చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు నాకు. సో రాగి సంగటిలో చికెన్ కూర కలుపుకొని ఇలా తింటూ ఉంటే అదిరిపోయింది నిజంగా. అసలు చికెన్ కూరలో కూడా మరీ ఎక్కువ, ఇప్పుడు రాయలసీమ టేస్ట్ అంటే లైట్ స్పైసీ అనే అనుకుంటాం, కానీ అలా లేదు. సో మనం ఇక్కడ తింటున్నాం కాబట్టి సో మనకి ఏ రేంజ్లో స్పైసీ కావాలో పర్ఫెక్ట్గా అదే ఉంది. అండ్ రాగి సంగటి మెయిన్ అయితే ముద్ద చాలా బాగా చేశారు. విత్ గీ ట్రై చేద్దాం ఒకసారి. నాటుకోడి కూరలో రాగి సంగటి వేసుకొని విత్ గీతో %% విత్ గీ ఇంకా బాగుంది. మీరు మస్ట్ నెయ్యి వేసుకొని ట్రై చేయండి. రాగి సంగటి నాటుకోడి కూర విత్ గీ అయితే ది పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో ఐటెం ట్రై చేద్దాం ఇప్పుడు. ఆల్రైట్, నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్నాం మెయిన్ కోర్స్లో బగారా అన్నం దాల్చా మటన్. దాల్చా మటన్ అంటే మీకు తెలుసు కదా, సో పప్పు మటన్ కాంబినేషన్. సో అంతేరాలో ఇది కూడా చాలా ఫేమస్, చాలామంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. బగారా అన్నంలో
దాల్చా మటన్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూస్తున్నా. ఫస్ట్ బగారా అన్నం ఎలా ఉంది ఇక్కడ అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు బగారా రైస్ కూడా చాలా బాగా చేశారు. దీంతో దాల్చా మటన్ యాడ్ చేస్తే పప్పు కూడా చాలా నీట్గా ఉంది. నాకు అరోమానే కొడుతుంది చాలా బాగుందని. సూపర్. రెగ్యులర్గా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలా ప్లేసెస్లో మటన్ తినేటప్పుడు మటన్ కుక్ అయిందా లేదా, గట్టిగా ఉందా అని ముందు ఆలోచిస్తా. అది పర్ఫెక్ట్గా ఉడికారు. మటన్ చాలా బాగా ఉడికింది. అండ్ ఈ దాల్చాలో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం ఇంకొక ట్రై చేద్దాం విత్ గీ ఎలా ఉంటుంది. గీ మన దగ్గర ఉంది కాబట్టి గీతో ఎలా ఉందో చూద్దాం. బగారా అన్నం దాల్చా మటన్ విత్ గీ. అది ఉందబ్బా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మస్ట్ ట్రై చేయండి బగారా రైస్ విత్ దాల్చా మటన్. ఓకే, ఇప్పుడు మన మెయిన్ కోర్స్లో రకరకాల బిర్యానీలు అండ్ డిఫరెంట్ ఐటమ్స్ నాన్ వెజ్లో ట్రై చేస్తున్నాం. ముందుగా మనం ట్రై చేద్దాం మిలిటరీ మటన్ పులావ్. సో కలర్ అయితే చాలా బాగుంది. అంటే మిలిటరీ అనగానే గ్రీన్ కలర్ కాబట్టి అలా తయారు చేస్తున్నట్టున్నారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మిలిటరీ మటన్ పులావ్ బాగుంది. మటన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. మిలిటరీ మటన్ పులావ్ నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మియాపూర్ అంతేరా వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. మిలిటరీ మటన్ పులావ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ట్రై చేద్దాం మటన్ దమ్ బిర్యానీ. సో దమ్ బిర్యానీ రెగ్యులర్గా మీరు తినే ఉంటారు. బట్ ఇక్కడ మన అంతేరాలో ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సూపర్ కుమ్మేశారు. ఒకదాని మించి ఒకటి అన్నట్టుంది. బిర్యానీలో చికెన్ ట్రై చేసాం, మటన్ దమ్ బిర్యానీ ట్రై చేసాం, రొయ్యలు టచ్ చేయలేదు కదా. సో ఇక్కడ రొయ్యల ఐటమ్స్ ఎలా ఉంటాయి, ఫ్రాన్స్తో ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం చిట్టు ముత్యాల రొయ్యల పులావ్. సో ఇప్పటి వరకు రొయ్యలతో ఐటమ్ అసలు చూడలేదు. ఇది ఫస్ట్ రొయ్యల బిర్యానీ ఎలా ఉంటుంది అనేది. రొయ్యల పులావ్ చిట్టుముత్యాలతో తయారు చేసిన ఐటమ్స్ నేను చాలా తిన్నా, కానీ ఈ చిట్టుముత్యాల రొయ్యల పులావ్ మాత్రం చాలా టేస్టీ ఉంది. అండ్ రొయ్యలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి, పెద్ద పెద్దగా లేకుండా. సూపర్ ఉంది.
ఇప్పుడు మనం ట్రై చేద్దాం వెజ్లో స్పెషల్ అంతేరాలో ఏంటి అంటే ఆవకాయ ముద్దపప్పు అన్నం విత్ పచ్చిపులుసు. సో ఆవకాయ ముద్దపప్పు అన్నం అసలు ఇంట్లోనే అదిరిపోద్ది. మరి అంతేరాలో ఇంకా ఏ రేంజ్లో అదిరిపోయింది అనేది ఇప్పుడు చూద్దాం. వావ్, పైన వాళ్ళే నెయ్యి వేసారు ఆల్రెడీ. సో నెయ్యి కూడా నేను యాడ్ చేసుకోకర్లేదు. ఆవకాయ ముద్దపప్పు అన్నం. ఆవకాయ అమ్మ ఎప్పుడు బోర్ కొట్టరు అన్నట్టుగా ఉంది. దీంతో పచ్చిపులుసు కూడా యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? విత్ పచ్చిపులుసు, ఆవకాయ ముద్దపప్పు అన్నం విత్ పచ్చిపులుసు, సూపర్ కాంబినేషన్. దీనికి ఒక పాపడ యాడ్ చేసాం అనుకోండి, చంపేశారు అంతే. మనం బతికేది మంచి ఫుడ్ ఉంటే హ్యాపీగా తినాలనిపిస్తుంది, లోపలికి కూడా వెళ్ళిపోద్ది. టేస్టీ ఫుడ్ అండ్ మరీ స్పైసీ లేకుండా అదిరిపోయే టేస్ట్లో అండ్ కళ్ళకి అట్రాక్ట్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళకి అట్రాక్ట్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్. అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ చేస్తుంటే డెఫినెట్గా ఇంకొకసారి ట్రై చేయాలి అన్నట్టుంది. ఈరోజు మనం ఎక్కడున్నో తెలుసు కదా, మన మియాపూర్లోని అంతేరా కిచెన్లో. సో ఈ సరౌండింగ్ పీపులే కాదు, మీరు ఎప్పుడైనా ఇటువైపు మియాపూర్ సైడ్ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే సో మనకి చూసిన వెంటనే కళ్ళకి అట్రాక్ట్గా ఉంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఏది స్పైసీగా ఎక్కువ ఉంది అని లేదు, ఏది అరే ఇదేంటి కొంచెం ఇలా ఉంది అని లేదు. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి, స్టార్టర్స్ చాలా బాగున్నాయి, మెయిన్ కోర్స్ బాగుంది. అండ్ ఇక్కడ పర్టికులర్గా మాక్టైల్స్ అండ్ కాక్టైల్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. సో డెఫినెట్గా విజిట్ చేయండి అండ్ ట్రై చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరే వస్తారు. చూసారు కదా, ఇది ఈరోజు మన మియాపూర్ అంతేరాలో ఈట్ అండ్ ట్రీట్ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 130 TV.